అత్తమ్మ చేసిన తెలంగాణ స్పెషల్ కర్జలు రెసిపీ చూద్దాం రండి. ఫుల్ ఫన్గా ఉంటుంది, చూసేయండి రెసిపీ. మనము మెత్తగా కాకుండా గట్టిగా కాకుండా మంచిగా రోజుగా పెట్టుకోవాలి. పిండి పౌడర్లా ఎండు కొబ్బరి మంచిగా తీసుకొని మంచిగా కడి చేసుకొని శుభ్రంగా తీసుకొని కడి చేసుకొని మంచిగా మిక్సీ పట్టుకొని చక్కెర కొబ్బరి పౌడర్ మంచిగా శుభ్రమైన తీసుకోవాలి. ఇదే విధానం చూస్తా చూడండి. ఇప్పుడు మనం కొంచెం మెత్తగా కాక గట్టిగా కాక చేసుకున్న లేదా పిండి గోధుమ పిండి కట్టిన పిండిని ఇలా చేసుకోవాలి. కొంచెం పొడిపిల్ల తీసుకొని ఇలా చల్లుకోవాలి. దానిపైన వేసుకొని ఈ కూరతో కొంచెం లైట్గా లాగించుకోవాలి. ఇప్పుడు చెప్పండి, ఈ కర్రీలు చేస్తే దీంతో మనము దీనికి కొంచెం ఇట్లా పచ్చకుండా పొడిపిండి పెట్టుకోవాలి. తర్వాత మనం నడుచుకున్న ఈ పూరిని తీసి ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి పూరిలోకి ఒక చెంచాడు కొబ్బరి చక్కెర మిక్స్ పట్టుకున్నాం మిశ్రమం ఇలా పోసుకోవాలి. పోసుకొని ఇలా కొంచెం మిక్స్ చేసి ఇలా తీసేస్తే మనకు ఇంకో శుభ్రంగా ఇంకో రుచిగా తయారైన కర్రీ ఇలా వస్తుంది. మనం ఇలా చేసుకోవాలి. ఓకేనా? ఇదే విధంగా అన్నీ ఇలా పూరి చేసుకొని అందులో పెట్టుకొని పొడిపిండి వేసుకొని ఇదే విధంగా అన్నీ తయారు చేసుకోవాలి. చేసుకున్న అన్నిటిని ఆయిల్లో వేసుకొని గోల్డ్ కలర్ వచ్చేలాగా రెండు వైపులు కాల్చుకోవాలి. ఇంతటితోని మనం చేసుకున్న ఈ కర్రీలు తయారు విధానం అయినట్లు. మనం చేసుకున్న కర్రీలు ఇటుపక్క గోల్డ్ కలర్ ఇటుపక్క గోల్డ్ కలర్ వచ్చేలాగా కాల్చుకోవాలి. ఇప్పుడు చూడండి ఎలా టేస్టీగా ఉంటాయో టేస్ట్ చేసి చూద్దాం. వేడి వేడిగా కరకరలాడుతున్నాయి. ఆహా, ఎంత టేస్ట్గా ఉన్నాయో. మనం చేసుకునేటివి ఇలా ఉంటాయి. మనం షాప్లలో తెచ్చుకునేవి ఇలా ఉండవు. చిన్నపిల్లలు కూడా పెద్దవాళ్ళు కూడా తినచ్చు. ఇలా చేసుకొని తయారు చేసుకొని మనం తినవచ్చు. మళ్ళీ సూపర్. మా పాప కూడా సూపర్ ఉంది అంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ప్లీజ్.